హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ చేప శన గ్రేవీ. చూడండి, ఇది చేప శన. దీన్ని పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా 4 సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇందులో 2 ఉల్లిపాయల ముక్కలు పచ్చిమిరకాయలు వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. కాసేపు మూతపెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపను ఇందులో వేసుకొని గరిటతో ఎక్కువగా కలపకుండా మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు సరే మనకి ఇలా గట్టిగా అయిపోయింది. చూసారా, ఇప్పుడు చక్కగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ వేసుకొని ఎక్కువగా కలిపి పెట్టకుండా కొద్దిగా చేప శన విడిపోతుంది కదండి, అందుకే కొంచెం కలుపుకొని ఇందులో కొంచెం నీరు పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పావు గంట పాటు దీన్ని చక్కగా ఉడికించుకోండి. పావు గంట తర్వాత చూడండి, ఇలా మనం చూసుకుంటే చేప ఇలా చక్కగా గ్రేవీ కింద అయిపోయిందండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చేప గ్రేవీ. Please my channel subscribe.